పుట్టక ముందు నేను లేనండి. పుట్టిన తర్వాతే వచ్చాను, ఉన్నాను. ఫ్రెష్గా పుట్టాను, కొత్తగా పుట్టాను, ఇప్పుడే పుట్టాను, వచ్చాను. చనిపోయేదాకా ఉంటా. డేట్ ఆఫ్ బర్త్ మనం అంటారండి, మెడిసిన్ కూడా మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ అంటారు కదండి. దీని కూడా ఎక్స్పైరీ ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఉంది, స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఉంది. ఈ మధ్యలో జీవితం. జన్మకు ముందు లేను, మరణం తర్వాత లేను, మధ్యలో ఉన్నాను. ఆదిలో లేకుండా, అంతంలో లేకుండా మధ్యలో ఎట్లుంటుంది అసలుగే? ఇదే అన్సైంటిఫిక్ అండి. అసలు మధ్యలో ఉండడం ఇంపాసిబుల్. ఆదిలో అంతం లేకుండా మధ్యలో ఉన్నా లేనట్టే, ఆదిలో అంతంలో ఉండి మధ్యలో లేకున్నా ఉన్నట్టే. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుండు వాడెవ్వడు సర్వం తానే వాడు. మూల కారణం అంటే డీప్ కాజు, కాజులే కాజు, డీప్ కాజు. మరి మూలం ఎలాగా? మనం తల్లి గర్భంలో కూడా లేకుండా రాలేదు, అంటే కలయిక ద్వారా వచ్చాను. ఒక స్పెర్మ్ తల్లి గర్భంలో ప్రవేశించి పిండమై, తర్వాత శిశువై, తర్వాత బాల్యం యవ్వనం వచ్చిందండి. ఇలా వచ్చా. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చా కదా. ఇంతవరకు మనకు తెలుసు, తల్లి గర్భం వరకు తెలుసు, మనకు ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇంతవరకు ఓకే. ఇంకా వెనకాల ఎవిడెన్స్ లేదు, ఫిజికల్గా లేదు. అక్కడ అదేనండి ధ్యానం అనుకోండి, అంతరంగ సాధన అనుకోండి, అంతరంగ శోధన అనుకోండి. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి.